ప్రభువునందు ప్రియమైన స్నేహితులారా, సహోదర సహోదరీలారా, మీకందరికీ యేసు క్రీస్తు నామమున వందనములు. ప్రియులారా, మనము దేవుని గ్రంథములో నుండి క్రొత్త నిబంధనలో లూకా సువార్త 8వ అధ్యాయము, లూకా సువార్త 8వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. మంచి నేలను నుండు విత్తనమును పోలిన వారు ఎవరనగా, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన మా తండ్రి, కనికర సంపన్నుడా, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ గ్రంథములో నుండి మీ వాక్యము చదువుకొని ఉండగా దీవించి మాతో మీరు మాట్లాడుమని, సంధించుమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, మనము లూకా సువార్త 8వ అధ్యాయము 15వ వచనము మనం చదువుకున్నాము. యేసు క్రీస్తు ఒక ఉపమానమును జ్ఞాపకము చేశాడు. ఈ ఉపమానములో 4 రకముల నేలలు గుర్తు చేశాడు. 1, త్రోవ ప్రక్కన ఉండు నేల. 2వది రాతి నేల. 3వది ముండ్ల పొదలు కలిగి ఉన్న నేల. 4వది మంచి నేల. త్రోవ ప్రక్కన ఉన్న నేల, రాతి నేల, ముండ్ల పొదలు కలిగి ఉన్న నేల, మంచి నేల. ఈ 4 నేలల్లో మనము చదువుకున్న వచనములో 4వ రకము నేల మంచి నేల. ఈ మంచి నేల యందు విత్తనములు విత్తబడినవి. ఆ విత్తనములు ఫలించినవి. ఈ మంచి నేల ఒక విశ్వాసి యొక్క ఆత్మీయ జీవితములో ఎదుగుదలకు, వృద్ధికి, ఫలభరితమైన స్థితికి గుర్తుగా ఉంది. ఈ మంచి నేల యందు విత్తబడిన వారు ఎవరనగా, 1, వాక్యమును వినువారు. 2వది వాక్యమును అంగీకరించువారు. 3వది ఓపికతో ఫలించువారు. వాక్యమును వినుట, వాక్యమును అంగీకరించుట లేక అవలంబించుట. 3వది ఓపికతో ఫలించుట. ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి. అందులో 1, వాక్యమును వినాలి.
దేవుని మాటలు జీవపు ఊట వంటివి. దేవుని మాటలు జుంటి తేనె ధారల కంటే మధురమైనవి. దేవుని మాటలు మనము వినాలి. ఎలా వినాలి? జాగ్రత్తగా వినాలి, శ్రద్ధగా వినాలి, ఆసక్తిగా వినాలి. దేవుని వాక్యమును వినుట వలన మనలో విశ్వాసము అనేది పెరుగుతుంది. మనకు దేవుని పట్ల ఆసక్తి అనేది పెరుగుతుంది. దేవుని వాక్యము వినుట వలన మన జీవితము యొక్క పరిస్థితి మనకు స్పష్టముగా అర్థమవుతుంది. దేవుని వాక్యమును వినాలి, ఓపికతో వినాలి, శ్రద్ధగా వినాలి, ఆసక్తిగా వినాలి, జాగ్రత్తగా వినాలి. అలా వినుట వలన మనకు ఎన్నో మేలులు, ఎన్నో ప్రయోజనములు కలుగును. వాక్యమును వినుట మాత్రమే కాకుండా వాక్యమును అంగీకరించాలి. ఒకసారి మార్కు సువార్త 4వ అధ్యాయము 20వ వచనం చూడండి. మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యమును విని దానిని అంగీకరించి. వాక్యము వినుట ఒక ఎత్తు అయితే విన్న వాక్యమును అంగీకరించాలి. దేవుడు మనతో మాట్లాడుతుండగా, దేవుడు తన సంకల్పమును మనకు తెలియపరుస్తూ ఉండగా, దేవుడు తన చిత్తమును మనకు తెలియపరుస్తూ ఉండగా, దేవుని మాటలు, దేవుని వాక్యము మనము వినుట మాత్రమే కాకుండా అంగీకరించుట అనగా లోబడుట, విధేయత చూపుట, దేవుని మాటలు, దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞలు, దేవుని మనస్సు మన హృదయములో భద్రపరచుకోవాలి. ఆయన మనస్సులో ఉన్నది, ఆయన సంకల్పములో ఉన్నది, ఆయన చిత్తములో ఉన్నది ఆయన మనకు బయలుపరుస్తూ ఉంటుండగా, మనకు బోధిస్తూ ఉంటుండగా, మనతో మాట్లాడుతూ ఉంటుండగా మనము ఆ మాటలు హృదయములో భద్రము చేసుకోవాలి. అలాగు వాక్యమును వినుట వలన, వాక్యమును అంగీకరించుట వలన అట్టివారు క్రమక్రమముగా, నెమ్మదిగా, ఓపికతో వారు ఫలించెదరు. ఎందుకనగా వాక్యములో జీవము ఉంది, వాక్యములో శక్తి ఉంది, వాక్యములో బలము ఉంది. వాక్యము జీవితములో మార్పును తీసుకొని వచ్చును. వాక్యమును విన్నవారు, వాక్యమును అంగీకరించిన వారు, వారు ఓపికతో ఫలించువారు, 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలించువారు. అట్టి కృపలోనికి ప్రభు మనలను నడిపించునుగాక. అందరికీ ప్రేమ వందనములు.